హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్. షేడెడ్ రీజియన్ కనుగొనమంటున్నాడు. వాడు ఏమి ఇచ్చాడో ఫస్ట్ వద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్ ఇచ్చాడు అన్నమాట. ఇలా రెక్టాంగిల్ ఇచ్చాడు. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇచ్చాడు దీని లోపల. ట్రయాంగిల్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఈ ఏరియా యొక్క వాల్యూ ఇచ్చాడు. వెడల్పు వచ్చేసి 18 సెంటీమీటర్స్, పొడవు వచ్చేసి 32 సెంటీమీటర్స్. ఇలా మెథడ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ తెలుసుకోవాలన్నాడు. ఇది ఎలాగో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ గివెన్ రెక్టాంగిల్ ఎంతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏరియా గివెన్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ గివెన్ రెక్టాంగిల్ అంటే ఇది మొత్తం కూడా దీని యొక్క వాల్యూ తెలుసుకుంటాం అన్నమాట. అంటే దీన్ని ఏ అనుకొని దీన్ని బి అనుకున్నాం అనుకోండి, ఏ ఇంటూ బి చేయాలన్నమాట. అలా పొడవు వెడల్పు యొక్క టోటల్ వాల్యూని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. మల్టిప్లికేషన్ చేస్తే ఏరియా ఆఫ్ గివెన్ రెక్టాంగిల్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ అయితే అది చేయాలి. అంటే 32 ఇంటూ 18 వాల్యూ తెలుసుకోవాలి. 32 ఇంటూ 18 అంటే 18 2 జార్ ఎంత? 18 2 జార్ 36. 36 3 దాని 18 3 జార్ 18 54. 54కి 3 కలిపితే 57. ఇది వచ్చింది దాని వాల్యూ 576 అయితే వచ్చింది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? షేడెడ్ రీజియన్. సో కాబట్టి ఏం తెలుసుకోవాలి? వాల్యూ వచ్చాక ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అడిగాడు. అది తెలుసుకోవడం ఈజీ అవుద్ది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్. ఇది తెలియాలంటే దీని వాల్యూ బై 2 వేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. దీనిలో ఆపే ఈ వాల్యూ అవుతుంది. అంటే 576 బై 2 చేస్తే వచ్చేస్తుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 1 జార్ 576ని 2 2 జార్ 4 పోతే 1 మిగులుతుంది. వాడు దించుకుంటాం. 2 8 జార్ 16 పోతే 1 మిగులుతుంది. 6 దించుకుంటాం. 2 8 జార్ 16. వాల్యూ ఎంత? 288 అనేది 288 స్క్వేర్ సిఎం. ఇది దీని వాల్యూ 288 స్క్వేర్ సిఎం. 288 స్క్వేర్ సెంటీమీటర్స్ దీని యొక్క వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.